ఆంధ్ర లిక్కర్ స్కామ్. ఈ స్కామ్ గురించి ఒక వీడియో చేద్దామంటే మా టీం వద్దన్నారు. కానీ ఇలాంటి స్కామ్ల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. ఇండియాలో ఇప్పటివరకు మీరు చాలా పెద్ద పెద్ద స్కామ్లు చూసుండొచ్చు, కానీ ఈ స్కామ్ వాటన్నిటికంటే చాలా పెద్దది. హర్షద్ మెహతా, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వీళ్ళ స్కామ్ల కన్నా ఆంధ్ర లిక్కర్ స్కామ్ చాలా 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 పెద్దది. ఈ ఆంధ్ర లిక్కర్ స్కామ్ వాల్యూ ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు 3,000 కోట్లు అంటున్నారు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు 30,000 కోట్లు అంటున్నారు, ఇంకొక పక్క జనాలు 90,000 కోట్లు అంటున్నారు. ఈ లిక్కర్ స్కామ్ గురించి మీకు ఒక ఐడియా రావాలంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకే డీటెయిల్గా అర్థమవుతుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక విషయం మాత్రం గట్టిగా చెప్తున్నా, మేము ఏ పార్టీకి చెందిన వ్యక్తులం కాదు. కేవలం జరిగింది జరిగినట్టు మీ ముందు పెట్టడమే మా ప్రయత్నం. ఈ వీడియోలో కొన్ని నిజాలు ఉంటాయి, కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ నిజాన్ని మాత్రం ఎవరూ మార్చలేరు. అయితే ఈ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అసలు ఈ లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది, దీన్ని ఎలా స్టార్ట్ చేశారు, ఎలా ప్లాన్ చేశారు, ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, ఈ విషయాలన్నీ మనం వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. 2019 ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, పూర్తిగా మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పారు. ఆయన మద్యపానం నిషేధం చేయకపోగా పూర్తిగా ఈ ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉన్న లైసెన్సులు క్యాన్సిల్ చేసి డైరెక్ట్గా ప్రభుత్వమే మద్యం అమ్మడం స్టార్ట్ చేసింది. జియో నెంబర్ 411 అని తీసుకొచ్చి ఇందులో ఆల్మోస్ట్ 3,200 మంది సూపర్వైజర్లు, అలాగే 8,000కు పైగా ఈ సేల్స్ మ్యాన్ని ఈ మద్యం అమ్మడానికి రిక్రూట్ చేసింది. 2014లో టీడీపీ పవర్లోకి వచ్చాక ఆల్మోస్ట్ స్టేట్లో 4,300 పైగా వైన్ షాపులు ఉండేవి. 2019లో వైసీపీ పవర్లోకి వచ్చాక ఈ మద్యం షాపులు 2,930కి పడిపోయింది. మీరు ఇక్కడ అనుకోవచ్చు, మద్యం షాపులు బాగా తగ్గాయి కదా, ఖచ్చితంగా మద్యం అమ్మకం కూడా బాగా తగ్గే ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎంటైర్ ఇండియాలో ఏ వైన్ కంపెనీ అయినా లేదా బీర్ కంపెనీ అయినా పర్టికులర్ స్టేట్లో ఆ స్టేట్ పర్మిషన్ తీసుకొని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. కానీ డైరెక్ట్గా ఈ మద్యాన్ని సేల్స్ చేసే రైట్స్ వాళ్ళకి లేవు. ఏ వైన్ కంపెనీ అయినా లేదా ఏ బీర్ కంపెనీ అయినా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బివరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్తో టైఅప్ అయి సేల్స్ చేస్తారు. అయితే వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ బివరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ వైసీపీ నేతలతో కుమ్మక్కైందని కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బివరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ మాజీ ఎండి వాసుదేవ్ రెడ్డిని ఆల్రెడీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు కూడా ఒక పక్క నడుస్తుంది. వైసీపీ పవర్లోకి వచ్చాక స్టేట్లో 10 కొత్త బియర్ బ్రాండ్లు, అలాగే 28 కొత్త వైన్ బ్రాండ్లు తీసుకొచ్చింది. ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్ అంటూ డిఫరెంట్ నేమ్స్తో సేల్స్ కూడా స్టార్ట్ చేసింది. అయితే స్టేట్లో ఇలాంటి బ్రాండ్స్ తాగి చాలా మంది చనిపోయారని ఎలిగేషన్స్ కూడా వచ్చాయి. అంటే ఇక్కడ మద్యం కోసం జనాలు పక్క స్టేట్కి అయితే వెళ్ళలేరు కదా, ఎలా ఉన్నా దాన్నే కన్జ్యూమ్ చేస్తారు. అండ్ వైసీపీ హయాంలో ఈ ఆల్కహాల్ ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ. దీనికి రెస్పాండ్ అవుతూ వైసీపీ గవర్నమెంట్ ఏం చెప్పేదంటే, ఒకవేళ కాస్ట్ అనేది ఎక్కువ ఉంటే జనాలు ఈ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం మానేస్తారు అనే రీజన్తో పెంచామని చెప్పింది. ఈ ఆంధ్ర లిక్కర్ స్కామ్లో మనం మెయిన్గా మాట్లాడుకుంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, అంటే ఇక్కడ వైన్ షాపులు ఏమో గవర్నమెంట్వి, కానీ మద్యం మాత్రం వైసీపీ వాళ్ళు. అధికారికంగా ప్రాపర్ ట్యాక్స్ లేని ఆల్కహాల్ని, అలాగే అకౌంటబిలిటీ లేని ఆల్కహాల్ని ఈ మద్యం షాపుల్లో విక్రయించారు అని టీడీపీ నేతలు ఎలిగేషన్స్ చేశారు. అసలు ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే ఏంటో ఇప్పుడు మనం డీటెయిల్డ్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బియర్ బాటిల్ కాస్ట్ 200 అనుకుందాం, దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఒక 50 రూపీస్ అనుకుందాం, ప్రాఫిట్ 150. ఈ 150 రూపీస్ కూడా ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి చేరాల్సి ఉంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ట్యాక్స్ లేని మద్యాన్ని కూడా ఈ గవర్నమెంట్ షాప్స్లోనే సేల్ చేశారు. అయితే ఈ ట్యాక్స్ లేని మద్యం నుంచి వచ్చిన మనీ అంతా ఎట్టిపోయింది. ఈ ఆంధ్ర లిక్కర్ స్కామ్లో మనం మెయిన్గా మాట్లాడుకుంటే బిగ్గెస్ట్ చీటింగ్ ఈ డిజిటల్ పేమెంట్స్. ఈ రోజుల్లో ఈ డిజిటల్ పేమెంట్స్ అనేవి చాలా ఎక్కువ. ఈవెన్ పల్లెటూరులో కూడా డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి. డిజిటల్ రంగంలో మన ఇండియా కూడా చాలా ముందుకు వెళ్తుంది. కానీ లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ మద్యం షాపుల్లో మాత్రం ఒక్క డిజిటల్ పేమెంట్ కూడా లేదు, మొత్తం క్యాష్ రూపంలోనే జరిగింది. ఇక్కడ సింపుల్ లాజిక్, ఒకవేళ ఈ ప్రాసెస్ అంతా డిజిటల్ రూపంలో అయినట్టయితే ప్రతి ఒక్కదానికి అకౌంటబిలిటీ అనేది ఉంటుంది. ఒకవేళ క్యాష్ రూపంలో జరిగినట్టయితే ప్రాపర్ అకౌంటబిలిటీ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ట్యాక్స్ లేని మద్యాన్ని ఎంతైనా అమ్ముకోవచ్చు, అమ్ముకున్న వాడికి అమ్ముకున్నంత. 2019 నుంచి 2024 మధ్య దశ వరకు ఆంధ్రప్రదేశ్లో ఈ ఆల్కహాల్ సేల్స్ అనేవి ఆల్మోస్ట్ 90,000 కోట్లు పైగానే ఉన్నాయి. కానీ ఈ వైసీపీ గవర్నమెంట్ చూపించిన ఈ డిజిటల్ సేల్ లెక్కలు మాత్రం కేవలం 615 కోట్లు మాత్రమే జరిగింది. అంటే ఈ 5 years ఆఫ్ టైంలో కేవలం 615 కోట్లు మాత్రమే మద్యం అమ్మకం జరిగిందా? సరే, ఇక్కడ మనం ఈ మద్యం అమ్మకం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి.
శ్రీ ప్రతాప్ చిత్తూరు జిల్లాకి చెందిన వ్యక్తి ఆయన. ఈ శ్రీ ప్రతాప్ అనే వ్యక్తి ఏం చేశాడంటే ఈ వైసీపీ తీసుకొచ్చిన కొత్త బ్రాండ్లు చూపిస్తూ ఎంఆర్పి రేట్ చూపిస్తూ సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తూ ఒక వీడియో పెట్టాడు. అంటే ఏంటి రేట్లు ఇంత దారుణంగా రేట్లు పెంచేస్తే ఎలా తాగుతాం అంటూ గవర్నమెంట్ని క్వశ్చన్ చేశాడు. దీని తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు ఆయన దాడి చేశారు. ఆ దాడి తర్వాత ఆయన చనిపోయారు కూడా. అంటే ఇక్కడ ఆయన మరణానికి కారణం ఎవరు? ఇంకో పక్క ఈ టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఎస్పీవై డిజిటల్ రిచ్ డైరెక్టర్ ఈ శ్రీధర్ రెడ్డి అలాగే మిథున్ రెడ్డి వీళ్ళిద్దరూ ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ కలిసి ఈ డిజిటల్ రిచ్ ఓనర్స్తో ఒక డీల్ కుదుర్చుకున్నారు. ఇక్కడ మద్యం అమ్మకంలో కనీస ధరపై ఆల్మోస్ట్ 12% కమిషన్ ఇవ్వాలని ఈ డిజిటల్ రిచ్ అలాగే ఈ మిథున్ రెడ్డి అలాగే ఈ శ్రీధర్ రెడ్డి డీల్ చేసుకున్నట్టుగా టీడీపీ వాళ్ళు ఆపోదిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ 12% కమిషన్ కాస్త విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే 20%కి పెంచేశారు. అయితే ఇక్కడ ఈ లెక్కలేని కమిషన్ అంతా ఫస్ట్ ఎవరికి చేరేది, అక్కడి నుంచి ఎక్కడికి చేరేది, లాస్ట్కి ఆ కమిషన్ అంతా ఎక్కడికి చేరేది, ఆ పెద్ద తలకాయ ఎవ్వరు? అయితే అప్పటి వరకు స్టేట్లో ఉన్న ఈ పెద్ద బ్రాండ్స్ అన్నింటినీ తరిమేస్తూ వాటి ప్లేస్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే రూపంలో ఉన్న కొత్త బ్రాండ్స్ని తీసుకొచ్చారు. అయితే ఇక్కడ స్టార్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఈ మద్యం అమ్మకం పూర్తిగా నిషేధిస్తామని చెప్పారు. నిషేధించకపోగా తర్వాత మెల్లమెల్లగా కొన్ని స్టేజెస్ వైజ్గా దీన్ని కంప్లీట్గా ఆపేస్తామని చెప్పారు. అది కూడా చేయలేదు. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అదే జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీలో మద్యం నుంచి ఇన్కమ్ రావడం టీడీపీ నేతలకు అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు అన్నట్టుగా అసెంబ్లీలో మాట్లాడారు. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ఈ లిక్కర్ నుంచి వచ్చే ఇన్కమ్ని చూపిస్తూ ఈ పెన్షన్ ట్రస్ట్ దగ్గర ఆల్మోస్ట్ 13,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో అప్పులు తీసుకొచ్చారు వైసీపీ గవర్నమెంట్. అయితే అప్పు తీసుకొచ్చిన ఈ 13,000 కోట్లు కూడా వైసీపీ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అనే పేరుతో జనాలకు పంచడం కూడా జరిగింది. అయితే ఇక్కడ జగనన్న అమ్మఒడి, ఈ రైతు భరోసా, కాపు నేస్తం ఇలాంటి సంక్షేమ పథకాలన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ మద్యం నుంచి. ఓకే, ఇవన్నీ ఒకసారి పక్కన పెడితే అసలు ఈ లిక్కర్ స్కామ్ నుంచి వచ్చే కమిషన్ అవ్వచ్చు, డబ్బులు అవ్వచ్చు, దీన్ని ఎలా సప్లై చేసేవాళ్ళో ఇప్పుడు మనం చూద్దాం. అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉండే టైంలో ఒక లాజిస్టిక్ కంపెనీ అనేది స్టార్ట్ చేశారు. ఈ లాజిస్టిక్ కంపెనీ ఏదైతే ఉందో ఇది స్టార్టింగ్ లో ఈ ఆన్లైన్ ప్రొడక్ట్స్ అన్నింటినీ సప్లై చేస్తూ ఉండేది. తరువాత మెల్లమెల్లగా ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ మద్యం మాఫియాలో కూడా ఈ లాజిస్టిక్ కంపెనీ ఎంట్రీ ఇచ్చింది. ఈ లాజిస్టిక్ కంపెనీ ఏదైతే ఉందో అదర్ సర్వీసెస్ రూపంలో ఈ డిజిటల్ రిస్ట్ నుంచి వచ్చే డబ్బుని సప్లై చేయడం కోసం కొన్ని ఫేక్ కంపెనీస్ అనేవి క్రియేట్ చేసింది. ఈ డిజిటల్ రిస్ట్ నుంచి వచ్చే డబ్బు కమిషన్ ఏదైతే ఉందో వీటిని లాజిస్టిక్ కంపెనీ కొన్ని పెద్ద తలకాయలకు సప్లై చేసేది. ఈ లిక్కర్ సప్లై మాఫియా ఈ విధంగా పనిచేసేది. 2019 నుంచి 2024 మధ్యలో ఈ ఫేక్ లిక్కర్, కల్తీ లిక్కర్ తాగి ఎంతమంది చనిపోయారో మనకు తెలుసు. ఇప్పటికీ కూడా హాస్పిటల్లో చాలామంది ఉన్నారు. ఇంకో పక్క ప్రజెంట్ ఈ షిట్ కూడా ఈ లిక్కర్ మాఫియా కేసు మీద చాలా గట్టిగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. రీసెంట్గా ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఈ షిట్ టీం వైసీపీ అధినేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా చేర్చింది. ప్రజెంట్ ఈ ఆంధ్ర లిక్కర్ స్కామ్లో A1 రాజశేఖర్ రెడ్డి, A4 మిథున్ రెడ్డి, A5 విజయసాయి రెడ్డి, A33 బాలాజీ, A9 ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి. ఈ రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ప్రతి నెల ఈ లిక్కర్ స్కామ్లో వచ్చే డబ్బుని ఈ మిథున్ రెడ్డికి అలాగే విజయసాయి రెడ్డికి సప్లై చేసేవాడు. వాళ్ళ దగ్గర నుంచి ఈ డబ్బులు ప్రతి నెల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి చేరేవని షిట్ ఇచ్చిన రిపోర్ట్ చెప్తుంది. అంటే యావరేజ్గా ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి చేరింది అని షిట్ ఇచ్చిన రిపోర్ట్ చెప్తుంది. అయితే ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్ అనేది ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కంప్లీట్ అయ్యాక దోషుల్ని కోర్టు ముందు ప్రవేశపెట్టాక మనకు తెలుస్తుంది ఇది ఎంత పెద్ద స్కామ్ అనేది. అయితే ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది కూడా మనకి క్లియర్గా ఒక ఐడియా అనేది వస్తుంది. ఇంకో పక్క మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆంధ్ర లిక్కర్ స్కామ్ ముందర టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అని చెప్తున్నారు. అంటే లోపల ఎంత పెద్ద మ్యాటర్ లేకపోతే కానీ ఆయన అంత పెద్ద కమెంట్ చేయడు కదా. అయితే ఇక్కడ మనం ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఎంత పెద్ద పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయినా సరే ఖచ్చితంగా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఒక పక్క ఆల్రెడీ చాలామంది జైల్లో ఉన్నారు, ఇంకొక పక్క ఇన్వెస్టిగేషన్ కూడా చాలా క్లియర్గా జరుగుతుంది. ఇప్పటివరకు ఇండియాలో చాలా పెద్ద పెద్ద స్కామ్లు జరిగాయి. ఈ ఆంధ్ర లిక్కర్ స్కామ్ కూడా ఖచ్చితంగా టాప్ 5లో ఉండే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం వెయిట్ చేసి చూడాలి ఈ లిక్కర్ స్కామ్ వాల్యూ 3,000 కోట్ల, 30,000 కోట్ల, లేక 99,000 కోట్ల అనేది. అయితే ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేసి చెప్పండి. మన వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపించినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన నుంచి ఎప్పటికప్పుడు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.